మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టిన దేవునికి 2 చేతుల పైకెత్తి అన్నమని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎనీ పర్సన్, ఎవరైనా సరే మీ దేహాల్లో కానీ ఎటువంటి రుగ్మత, ఏ కారణం బట్టి రుగ్మత వచ్చినా, జెనెటికల్గా కావచ్చు, వంశపారంపర్యంగా కావచ్చు, మధ్యలో వచ్చినవి కావచ్చు, వాట్ ఎవర్ ద డిసీజ్ యూ మైట్ బి సఫరింగ్, ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి వారు కానీ, లైవ్లో వీక్షించేవారు కానీ, తర్వాత ఎవరు వీక్షించేవారు కానీ, యేసుక్రీస్తు వారి నామములో నేను సవాల్ చేస్తా ఉన్నా. ఐ ఛాలెంజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ప్రభు నాకు చెప్పాడు వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అ సీజన్ ఆఫ్ హీలింగ్. అల్లమ్మ షొందరా బాకూరబా హెలుతర షందరా బాకిలబా మెహతూరులా షందరా బాకూరబా. స్వస్థత కాలంలోనికి అడుగుపెట్టాం. స్వస్థత ఎప్పటికీ అందుబాటులో ఉంది, కానీ ఇప్పుడు సులువుగా దొరకబోతుంది. బికాస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ యాక్టివ్. పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన కదులుతున్నాడు కనుక దే ఆర్ కాల్డ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కదా. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ వరాలు అంటే ఏంటివి? సో దేవుడు ఆల్రెడీ, యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ తన కార్యాలన్నీ కూడా సమాప్తం చేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ వరాలు అంటే దేవుడు ఒకవేళ తను పని చేసి పూర్తి చేసినా కూడా మరలా పని చేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ వరాలు అంటే హల్లెలూయా, హీ విల్ బి రెడీ టు డూ ఇట్. స్వస్థత వరాలు అనేవి ఉన్నాయి. సో ప్రభు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఈరోజు మార్నింగ్ దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు మార్నింగ్ నాతో మాట్లాడు. అందుకే ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ కూడా నేను స్తుతి చికిత్స అని పెట్టాను. ప్రైజ్ క్యూర్ ఆర్ ప్రైజ్ ట్రీట్మెంట్. కొంతకాలం నేను హీలింగ్ గురించి చెప్పబోతున్నాను. ఈవెన్ ఇన్ మార్నింగ్ ప్రేయర్స్, ఉదయకాల ఆరాధన కూడా 5 గంటల నుంచి 6 గంటల వరకు నేను కొంతకాలం ప్రభు చెప్పేంత వరకు నేను అదే టాపిక్ నేను కంటిన్యూ చేస్తాను. స్తుతి చికిత్స మోస్ట్లీ ఒకవేళ 4 లేకపోతే 5 వారాలు నేను చెప్పచ్చు. మార్నింగ్ టైం తాడిపత్రిలో సండే. దయచేసి నిజంగా మీకు బాగు కావాలని ఉంటే, కొన్నిసార్లు వెంటనే అంటే ఎవరికి ఉండదు సార్ బాగు కావాలని, అంతేం ఉండదండి. మీరు అనుకున్నట్లు, మీరు జవాబు ఇచ్చినట్లు, మనం అనుకున్నట్లు అంతేం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. తాడిపత్రిలో ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు. చూసేదానికి బాగా చక్కగా ఉన్నాడు, బాగా స్లిమ్గా ఉన్నాడు, బాగా చక్కగా ఉన్నాడు. వచ్చి నాతో సార్ మీతో మాట్లాడాలి సార్ అని 2-3 సార్లు అడిగితే సరే అని ఒప్పుకున్నాను. రండి మాట్లాడదాం అన్నాను. వచ్చాడు. వచ్చి సార్ మీరు డాక్టర్ కదా, కిడ్నీ అమ్ముకుందాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. నిజం చెప్తున్నా, కిడ్నీ అమ్ముకుందాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఎందుకు నీకు అంత సమస్య వచ్చింది? కిడ్నీ అమ్ముకునేంత సమస్య ఎందుకు వచ్చిందంటే, సార్ కుటుంబాన్ని నేను పోషించలేకున్నాను, భార్య పిల్లలను పోషించలేకుండా ఉన్నాను, వేరే వాళ్ళు నాకు బాగా మోసం చేశారు, చాలా నష్టపోయాను, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, ఇక కిడ్నీ అమ్ముకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు, లేకపోతే చావే శరణ్యము అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ మాట వింటే చాలా బాధ అనిపించి, కదా నిజంగా మనుషులు, ప్రజలు ఎన్ని సమస్యల్లో ఉన్నారు చూడండి, ఎన్ని సమస్యలతో మనుషులు సతమతం అయిపోతున్నారు చూడండి. చాలా చూడాలి. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి సమస్యలు గుండా బాధపడుతున్నటువంటి వారు. నేను చాలా బాధ అనిపించి నేను చెప్పిన మాట వింటారంటే చెప్పండి సార్ అన్నాడు. కిడ్నీ అమ్ముకోవద్దు, దానికి నేను ఏమాత్రం కూడా నీకు సహకరించను, ప్లస్ నీకు సలహాలు ఇవ్వను, నీకు ఒకటే సలహా ఇస్తా, కిడ్నీ అమ్ముకోవద్దు. అయితే నేను చెప్పింది ఒకటి చేయన్నా. చెప్పండి సార్ అన్నాడు. ప్రతి ఆదివారము కరెక్ట్ టైంకి వచ్చి స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్యం 3 నెలలు విను అన్నా. నీకు మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఛార్జీ కూడా నేనే డబ్బు ఇస్తాను. నిజమండి, ఇది నేను ఆ వ్యక్తి మాత్రమే ఉన్నారు, ఎవరు లేరు మా మధ్యలో ఎవరు లేరు, దేవుడు ఉన్నాడు. ఛార్జ్ కూడా నేను ఇస్తాను. ఒక 3 నెలలు క్రమంగా దేవుడు అన్నీ సెట్ చేస్తాడు. నువ్వు కిడ్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఏం లేదు. దేవుడిని కిడ్నీలు ఇచ్చింది అమ్ముకునేదానిక, దేహం ఇచ్చింది డబ్బుల కోసము. ఏమండి, చాలామంది ఒళ్ళు అమ్ముకుంటుంటారు డబ్బుల కోసం కదా, వ్యభిచార వృత్తిలో వెళ్ళిపోతుంటారు చాలామంది అమ్మాయిలు డబ్బుల కోసం. ఇది అసలు ఏంటి? దేహము పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. డబ్బులు కావాలంటే అంత చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు. యెహోవా ఈరే పోషిస్తాడు. ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. కాపరి దగ్గరకు వస్తే ఆయన ఏదో ఒక మార్గం ఆయన తెరుస్తాడు, ఆయన నమ్మితే అని చెప్పాను. అని చెప్తే
2 వారాలు వచ్చాడండి. ఇంకా మళ్ళీ కనిపించలేదు నాకు. అంటే ఆయనకు 3 నెలలు ఆదివారం అంటే వారంలో ఒకసారి చర్చికి రావడం కంటే కిన్నీళ్ళు అమ్ముకోవడం ఈజీ అంట ఆయనకి. ఇలాంటి వాళ్ళు నిజంగా ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు నిజంగా ఉన్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళకు నిజంగా సొల్యూషన్ వాళ్ళకు కావాలని ఉండదు. అంతే, సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా సరే నేను సంపాదించుకోవాలనుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మెనీ పీపుల్ దే ఆర్ సిక్. మరి చాలామంది దేహాల్లో రోగాలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, వాపులు ఉన్నాయి. డబ్బులంతా మందులకే పెట్టుకుంటున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటున్నారు. డాక్టర్లను, మెడికల్ షాప్ వాళ్ళను, మెడికల్ ఫార్మసీ కంపెనీ వాళ్ళను బాగా సాకుతూ ఉన్నారు. టాబ్లెట్స్ లేనటువంటి ఇల్లు లేవు. 40 దాటే అంటే ఖచ్చితంగా ఏదో ఒక టాబ్లెట్ లోపలికి పోవాల్సిందే. నా ప్రశ్న ఏమిటంటే, డూ యూ వాంట్ బి హీల్డ్? యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని అడిగాడు ఈ ప్రశ్న. రోగి అయిన వాడు ఎవరికి బాగా కావాలని ఉండదండి కదా, ఎవరికైనా ఉంటుంది కదా, ఉండదు. ఎలా ఉంటుందంటే అన్నీ నువ్వే చేసేసే, నేను కూర్చుంటా బాగు చేసేసి అన్నీ నువ్వే చేసేసే అన్నట్లు ఉంటుంది. ప్రభు అదే చెప్పాడు, నేనే చేసేదానికి వచ్చాను అన్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా దాదాపుగా ప్రభు అడిగాడు, డూ యూ వాంట్ బి హీల్డ్? నీకు స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలని అనుకుంటున్నావా, స్వస్థత కావాలని అనుకుంటున్నావా అని అడిగి వారు కావాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ద సేమ్ క్వశ్చన్ టుడే జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ. మీరు అనుకోవచ్చు నేనని, ఆడిజే పాస్టర్ అని మీరు అనుకోవచ్చు, కానీ కాదు పొరపడుతున్నారు. ఎంఐ మార్గానికి వెళ్ళే శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు మారు రూపంలో మాట్లాడాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మారు రూపంలో అంటే ఆడిజే రూపంలో వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. అంతే, నా లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ మేము అడుగుతున్నాడు, డూ యూ వాంట్ బి హీల్డ్? అంతే, సవాల్ చేస్తున్నాడు. జీసస్ ఈజ్ ఛాలెంజింగ్ యూ. యేసు ప్రభు సవాల్ చేస్తున్నాడు. డూ యూ వాంట్ బి హీల్డ్? డూ యూ వాంట్ టు సీ హీలింగ్ ఇన్ యువర్ బాడీ? నడినెత్తి నుండి అరికాల వరకు ఏవైనా మిస్సింగ్ అయిపోయింటే మీ బాడీ పార్ట్స్ కావచ్చు, ఏవైనా మిస్సింగ్ అయిపోయి ఉన్నాయా, అవి కావాలని నిజంగా మీరు కోరుకుంటున్నారా? గాడ్ ఈజ్ రెడీ విత్ ద స్పేర్ పార్ట్స్. సీజన్లకి అడుగు పెట్టాము. నమ్మిన వారు హల్లెలూయా చెప్పచ్చు. హల్లెలూయా. సీజన్లకి అడుగు పెట్టాము. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ మామిడి పళ్ళ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సీజన్లో ఏమవుతాయండి, బాగా కాస్తాయి, పండ్లు బాగా ఉంటాయి. ఏం చేయాలి సీజన్లో ఏం చేస్తాం కదా, పండ్లు కోసే సీజన్లో ఏం చేస్తాం, విత్తనాలు విత్తుతామా? కాదు, వెళ్ళి ఏం చేస్తాం, కోసుకుంటాం. పంట కోసుకొని తిని ఆస్వాదిస్తాం మనం. సో ద హోలీ స్పిరిట్ సేస్ ఇన్ అవర్ మినిస్ట్రీ దిస్ సీజన్ ఈజ్ అ హీలింగ్ సీజన్. ఎవ్రీ డే ఐ విల్ అనౌన్స్. ఎప్పుడు ఈ సీజన్ను దేవుడు షిఫ్ట్ చేసి ఇంకో దానిలోకి తీసుకొని వెళ్తాడో నాకైతే తెలియదు. బట్ దిస్ ఈస్ అ హీలింగ్ సీజన్. ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు మిస్ ఈవెన్ 1 minute ఆఫ్ మై మెసేజెస్. దేవుడు నన్ను పంపాడు. ఐ హ్యావ్ ఎ వర్డ్. ఐఎమ్ సెంట్ బై గాడ్. దేవుని చేత నేను పంపబడ్డాను. నాకు తినేదానికి నేనేమి సేవ చేయడం లేదు. నా జీవితం జరిగేదానికి, ఏమండి, కుటుంబం జరిగేదానికి సేవ చేయడం లేదు. ఐ హ్యావ్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభువు నుంచి నాకు వాక్ వచ్చింది. ఆ వాక్ గురించి నేను చెప్తున్నాను. ఎవరెవరు నమ్ముతారో, ఎవరెవరు కనెక్ట్ అవుతారో వారందరూ బాగవుతారు. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ లాంగ్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. సడన్లీ ద లార్డ్ టోల్డ్ మీ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ ఎంటర్డ్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ కాదు, వీ హ్యావ్ ఎంటర్డ్. అంతే, ఇప్పుడు ఈ సెకండ్ నుంచే మొదలవుతాయి అన్నీ. మిరకల్స్, హీలింగ్స్ అన్నీ కూడా ఈ సెకండ్ నుంచే. బాడీలు హీలింగ్స్ అండ్ మెంటల్ మైండ్ హీలింగ్స్ ఆల్సో. అన్ని రకాల స్వస్థతలు చేసేదానికి యేసుక్రీస్తు ప్రభు రెడీగా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ద హీలర్, బట్ జీసస్ ఈజ్ ద హీలర్. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ పార్ట్స్, న్యూ బాడీ పార్ట్స్ ఆల్సో. ఒకవేళ మీరు ఎవరైనా సెటిల్ అయిపోయారేమో, ఇది ఇంతే, నా బతుకు ఇంతే, డాక్టర్ చెప్పాడు చచ్చిపోయేంత వరకు ఇది ఉండాల్సిందే, చచ్చిపోయేంత వరకు మందులు వాడాలి అని డాక్టర్ చెప్పారన్నారు. ఏ డాక్టర్ అయితే చచ్చిపోయేంత వరకు నువ్వు మందులు వాడాలని చెప్పారో అదే డాక్టర్ నోటితోనే నా దేవుడు చెప్పిస్తాడు, నీకు మందులు అవసరం లేదు, మందులు వేసుకుంటే చచ్చిపోతావేమో, వేసుకోవద్దు అంటాడు. షుగర్ ట్యాబ్లెట్లు ఉన్నాయి, షుగర్ లేకున్నా షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే చచ్చిపోతారు. సో వన్స్ షుగర్ హీల్ అయిపోయింది అనుకోండి, షుగర్ నార్మల్ అయిపోయింది అనుకోండి,
డాక్టర్ ఏం చెప్తాడు, అస్సలు ఆ మందుల జోలికి వెళ్ళొద్దు అంటాడు అన్నమాట. ఏ నోటితో జీవితకాలం అంతా నువ్వు దీంతో సంసారం చేయాలి అని చెప్పాడో అదే నోటితోనే నా దేవుడు నీకు చెప్పిస్తాడని నేను ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఎటువంటి సందేహము లేదు. నడినెత్తి నుండి అరికాలు వరకు. అబ్షాలోము గురించి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, అది చాలా సవాలుతో కూడినటువంటి మాట. మోషే గురించి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, చాలా సవాలుతో కూడినటువంటి మాట. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. కాలేబ్ గురించి ఒక మాట ఉంది, సవాలుతో కూడినటువంటి మాట. దావీదు ఒక మాట అన్నాడు, అది చాలా సవాలుతో కూడినటువంటి మాట. ఇవన్నీ దేవుడు ఎందుకు వాక్యంలో వ్రాయించారంటే మనం చదివి లేక మనం విని తెలుసుకొని మనం ఎందుకు అలా ఉండకూడదు, మనం ఎందుకు అలా కాకూడదు అని రోషంతో లేచి ఏమంటే దేవుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క శక్తికి మనం రుజువుగా, సాక్ష్యంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు అనేక భాగాలను దేవుడు వాక్యంలో ఆయన వ్రాయించాడు. Hallelujah. We have already entered into the season. You can take healing at any time. Just keep following me. దయచేసి నన్ను వెంబడించండి. నేను ఎక్కడ వాక్యం చెప్తే ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు అందుబాటులో మీరు కనెక్ట్ అయిపోండి. తర్వాత నా ఆర్డిజే మినిస్ట్రీస్లో యూట్యూబ్లో అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. తర్వాత అయినా మీరు వినండి. God is going to visit your bodies. అబ్షాలోము గురించి ఒక మాట ఉంది, నడినెత్తుండి అరికాల వరకంట ఆయనలో ఏ లోపం లేదంట. నాకు ఒకసారి బాగా గుర్తుంది. ఒకసారి ఒక ప్రాంతం వారి ప్రాంతంలోకి వర్షం కురవాలని నన్ను పిలిచారనమాట. మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే వర్షాలు వస్తాయని చాలా పల్లెల్లో వాళ్ళు చెప్పారు, మీరు రండి అని అడిగితే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకా కొంతమంది సేవకులు వచ్చారు. వచ్చినప్పుడు ఒక వైట్ అండ్ వైట్లో ఉన్నాడు అనమాట, పరిశుద్ధ సేవకుడు. వైట్ అండ్ వైట్లో పరిశుద్ధ సేవకుడు ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఇంకొక వైట్ అండ్ వైట్ పరిశుద్ధ సేవకుడు అడుగుతున్నాడు అనమాట, అయ్యగారు వందనాలండి, స్తోత్రం అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, కానీ రాజలాగా ఉన్నారే మీరు, మీ డ్రెస్సు బాగుంది అట్లా అంటే, ఏముంది పైన అంతా బాగుంది, లోపలంతా కుళ్ళిపోయింది అన్నాడు ఆయన. లోపలంతా కుళ్ళిపోయింది అన్నాడు. ఎవరు తెలుసా? విశ్వాసి కాదు, నార్మల్ మ్యాన్ కాదు, దైవజనుడు. గుడ్డోనికి ఎలా తో చూపిస్తాడండి? గుడ్డివానికి ఎలా తేవ చూపిస్తాడు? బందీగా ఉన్నటువంటి వాడు, బంధకాలు ఉన్నటువంటి వాడు, బంధకాలు ఉన్న వారికి ఏ రీతిగా విడుదలని ఇప్పించగలడు? ఒక దరిద్రుని ఏ రీతిగా ఐశ్వర్యం వైపునకు నడిపించగలడు? కుళ్ళిపోయిందన్నాడు, లోపలంతా కుళ్ళిపోయిందన్నాడు. కానీ అబ్షాలోము గురించి వ్రాయబడిన మాట, నడినెత్తుండి అరికాల వరకు లోపము లేని దేహము. అది అందరు చెప్తారా? లోపము లేని దేహము. ఒక్కసారి ఆలోచించండి. నడినెత్తుండి అరికాల వరకు మీ దేహాల్లో లోపం లేదనుకోండి, ఎంత హ్యాపీ, ఎంత బ్లెస్సింగ్ కదా. ఆరోగ్యమే పూరించండి, మహా భాగ్యం అండి. ఆరోగ్యమే మహా. ఆరోగ్యం లేకపోతే ఏ లాభం అండి? ఇప్పుడు 100 కోట్లు పెట్టుకొని, 100 కోట్ల ఆస్తి పెట్టుకొని సప్పిడి పప్పు ఏమండి, షుగర్ లేని కాఫీ తాగడం, సప్పిడి పప్పు తినడం ఏమన్నా చెప్పండి, కర్మ కాకుంటే. 100 కోట్ల ఆస్తి పెట్టుకుని ఏం ప్రయోజనం? మాకు డబ్బులు ఉందనే దానికే కానీ తప్ప అనుభవించేదానికే లేదు. ఈ ఇంట్లో 4 ఉంటే 4 రకాల కూరలు చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క జబ్బు అన్నమాట. నేను ఎవరిని తగ్గించడం లేదు, కానీ నేను రేపుతున్నా, యూ డోంట్ లివ్ లైక్ దిస్. మీరు ఇలా జీవించవలసిన అవసరము లేదు అని మిమ్మల్ని రేపేదానికి చెప్తున్నా. ఎవరిని తగ్గించడం లేదు. నో, ఐఎమ్ నాట్ కండెమ్నింగ్ ఎవ్రీ పర్సన్. నేను ఎవరిని తగ్గించి మాట్లాడడం లేదు, ఎవరిని పాయింట్అవుట్ చేయడం లేదు, తర్వాత ఎవరిని తప్పులు పట్టడం లేదు. నేను ఇంకో నెక్స్ట్ లెవెల్కి రండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని నేను చెప్తున్నాను. హల్లెలూయా. వై డూ వేస్ట్ యువర్ మనీ? టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్టే. బాడీలో రోగాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ ఆయన మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని అంతా కూడా రెడీగా సిద్ధపరిచి ఉంచిన తర్వాత మనం ఇంకా ఈ స్థితిలో మనం ఎందుకు ఉండాల్సిన అవసరం ఏ మాత్రం కూడా లేదు. అది ఎలాగో మనము స్వస్థతను మనము స్వాధీనం చేసుకోవాలో ఈ సీజన్లో పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. బీ రెడీ టు బీ ఫ్రీడ్ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్. హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపోవాలి, నీ రిపోర్ట్స్ చూసి డాక్టర్లు ఆశ్చర్యపోవాలి. డాక్టర్లు ఆశ్చర్యపోయే కార్యాలను దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. స్వస్థతను నీవు అనుభవించిన తర్వాత, స్వస్థత మేనిఫెస్ట్ అయిన తర్వాత, డాక్టర్లు నువ్వు బాగా అయ్యావని చెప్పిన తర్వాత దయచేసి మీ సాక్ష్యాలు నాతో పంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే గాడ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సో మెనీ టెస్టిమనీస్, అనేక సాక్ష్యాలను దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. ఇది వరకు కననటువంటి, విననటువంటి
సాక్ష్యాలు మనం వినబోతున్నాం. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, నిర్గమం 34:10 చెప్పాడు, ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములలోనైనాను చేయబడిన అద్భుతములను నీ ప్రజలు అందరి ఎదుట చేసేదను, నీవు ఏ ప్రజల నడుమనున్నావో వారందరూ యెహోవా కార్యాన్ని చూస్తారు, ఏలైనగా నేను నీడలో చేయబోన్నది బహు భయంకరమైనదని చెప్పాడు. నేను ఎవరి మధ్య ఉంటానో వారి కళ్ళకు కనిపించే కార్యాలు నా దేవుడు చేస్తానని నాకు చెప్పాడు. ఆ సీజన్లో మనం ఉన్నాము, మనం చూడబోతున్నాం, మనం వినబోతున్నాం, మనం తాకబోతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. we are going to take healing, we are going to take healing. స్వస్థతను మనము ఏమండి స్వాధీనం చేసుకునబోతున్నాం, బలాత్కారంతో స్వాధీనం చేసుకునబోతున్నాం స్వస్థతను. వాట్ ఎ వండర్ఫుల్. అసలు అనుకుంటేనే ఎంత బాగుంటుందండి కదా. ఏ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. ఒక 3 నెలల తర్వాత అసలు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరం తర్వాత ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకు రాజ్యపడి జీవిస్తాం? గాడ్ వాంట్స్ టు హీల్ యువర్ ఫిజికల్ బాడీ, గాడ్ వాంట్స్ టు హీల్ యువర్ మైండ్. అసలు నీ మనసులో కానీ నీ దేహంలో కానీ అసలు లోపం అన్నటువంటిది ఉండకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 11:12. మత్తయి 11:12. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. మొండి విశ్వాసం అన్న దాని గురించి చెబుతూ వచ్చాను. ఫెయిత్ ఈజ్ ద కీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో విశ్వాసం అన్నటువంటిది కీలకమైనది. ఎందుకు అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, కష్టతరం కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. సో విశ్వాసం అన్నటువంటిది చాలా కీలకమైన విషయం. సో ఆ మొండి విశ్వాసంతోనే మనము ఈవెన్ స్వస్థతను కూడా స్వాధీనము చేసుకోగలము. మొట్టమొదటిగా మనము ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి విస్తారంగా మనము అధ్యయనం చేసాం. ఆ ఆర్థికపరమైన విషయాలు మనం చూసాం. డబ్బును విత్తనంలాగా చూడాలి. దేవునికి కానుకలు ఇచ్చేదాన్ని, దైవజనులకు కానుకలు ఇచ్చేదాన్ని, సంఘములో చర్చిలో కానుకలు ఇచ్చేదాన్ని విత్తడంతో లేకపోతే పెట్టుబడి పెట్టడంతో మనము పోల్చుకోవాలి. తర్వాత విత్తడం మాత్రమే కాదు, కోసుకోవడం మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడింది, కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు అని వ్రాయబడింది. కాబట్టి ఒకవేళ కోతకాలమును మనం గుర్తించకుండా, అవగాహన లేకుండా మనం జీవిస్తున్నట్లయితే సమాజంలో దేవునికి సిగ్గు తెచ్చే వారంగా ఉంటాం. సమాజంలో ఇప్పుడు పిల్లలు బాగాలేదనుకోండి, ఎవరికండి పేరు పడుతుంది? తల్లిదండ్రులకి కదా. పిల్లలు వృద్ధులకు రాకపోతే తల్లిదండ్రులనే అంటారనమాట. అలా కోతకాలం ముందు మనం నిద్రపోతూ ఉంటే, నిద్రమబ్బుతో మనం ఉంటే, మెలకుగా లేకుంటే, ఆ సమయాన్ని కాలాన్ని మనం గుర్తించకుండా ఉంటే తండ్రికి అవమానం కలుగుతుంది, సమాజంలో దేవునికి అవమానం కలుగుతుంది. 92 కీర్తనలు అంటాడు మోషే గారు. ఏమంటారంటే, మోషే గారు ఎవరో తెలుసా? 92 కీర్తన రాసింది మోషే గారు. ఆయన ఎటువంటి వాడు తెలుసా? 120 ఏళ్ళు బ్రతికాడు. 120 ఏళ్ళు బ్రతికాడు. ఆయనకు కళ్ళజోడు లేదు, ఆయనకు కర్ర అవసరం రాలేదు. పర్వతం ఎక్కాడు, ఒక్కడ పర్వతం ఎక్కాడు. పక్కన తోడు కూడా ఎవరిని తీసుకొని పోలేదు. హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ బాడీ, పర్ఫెక్ట్ ఇన్ హిస్ ఐసైట్. కన్ను దృష్టి పర్ఫెక్ట్గా ఉంది, పక్కా ఉంది. శరీరంలో సత్తువ తగ్గలేదట. ఆయన రాస్తాడు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియో వారు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందును చిగురు పెట్టుచుందరు, సారము కలిగే పచ్చగా ఉందరు. హల్లెలూయా. తల్లులకు తండ్రులకు నేను అడుగుతున్నాను, వృద్ధులకు నేను సవాలు చేస్తున్నాను, నీవు రోగంతో చావవలసిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ డై విత్ సిక్నెస్. మోషే రోగంతో చనిపోలా, అబ్రహాము రోగంతో చనిపోలా, ఇస్సాకు రోగంతో చనిపోలా, యాకోబు రోగంతో చనిపోలా, దావీదు రోగంతో చనిపోలా, సొలొమోను రోగంతో చనిపోలా, ఏలియా రోగముతో చనిపోలా. గ్లోరీ టు గాడ్. యేసుక్రీస్తు ప్రభు రోగంతో చనిపోలా. నువ్వెందుకు రోగంతో చనిపోతావు? వై డు యూ డై విత్ సిక్నెస్? ఇప్పుడు చూడండి, ఎవరు కూడా మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ఆర్ డ్యూ టు సిక్నెస్. చాలా మరణాలు రోగం వల్ల వస్తుంటాయి. అసలు అంటే ఒక ఆయన అడిగాడంట, ఇంకా రోగం లేకపోతే ఎట్లా చచ్చిపోతాం అన్నాడంట ఆయన. రోగం లేకపోతే ఇంకెట్లా చచ్చిపోయింది అన్నట. ఎట్లా చచ్చిపోయారు మన పూర్వీకులు? వాళ్ళు సాటిస్ఫై అయిపోయిన తర్వాత, వాళ్ళు టైం వచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా? అందరికీ చెప్పారు. అందరినీ పిలిచేది, వారికి ప్రవచనాలు చెప్పి, పిల్లలకు ప్రవచనాలు, పిల్లలకు ప్రవచనాలు, తరతరాలకు ప్రవచనాలు చెప్పేసి వారి ఆత్మను దేవునికి అప్పగించారు. Hallelujah. That's how they died. They did not die with sickness. Even Adam did not die with sickness.
మెనీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ డిడ్ నాట్ డై విత్ సిక్నెస్. చాలామంది దైవజనులు రోగంతో చనిపోలేదు. మరి మా ఊళ్ళో ఒక సేవకుడు ఉన్నాడండి, ఆయన రోగంతో చనిపోయాడంటే ఆయన గురించి నాకేం తెలుసు, ఆయన గురించి నీకేం తెలుసు, ఆయన ఏం నమ్మాడో నీకేం తెలుసు, నాకేం తెలుసు. మనము మంచి ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వాలి, మంచి ఎగ్జాంపుల్స్ ఫాలో అవుదాం. ఒకవేళ కొంతమందికి కొంచెం ఏమంటే జిలా ఉంటుంది అనమాట, వారినే ఫాలో అవుదాం అంటారు. ఫాలో కండి, నో ప్రాబ్లం. ఎవరిని బలవంతం చేయడు దేవుడు. అందుకే కదా యేసుప్రభువు అడిగేది, స్వస్థత పడగోరుచున్నావా, లోపం లేని దేహం నీకు కావాలా వద్దా? కావాలంటే కమాన్ రైజ్ అప్, బిగ్, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ కదా. ట్రైన్ వస్తే మనం రెడీ అయిపోతాం, అంతవరకు కూర్చుంటాం. ట్రైన్ వచ్చిన వెంటనే, ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనుకోండి, 1 నిమిషమే నిలుస్తుంది స్టేషన్లో, ఎక్కువసేపు ఆగదు, 1 నిమిషమే. కాబట్టి రెడీ అయిపోతాం, రెడీ అయిపోయి టక్కన ట్రైన్లోకి ఎంటర్ అయిపోతాం. గెట్ రెడీ టు ఎంటర్ ఇన్ యువర్ హీలింగ్, గెట్ రెడీ టు ఎంటర్ ఇన్ యువర్ హీలింగ్. నీ స్వస్థతను స్వాధీనం చేసుకున్న దానికి సిద్ధపడమని నేను తెలియజేస్తున్నాను. సో కాబట్టి కోతకాలం అని మనం చూసాం. కోతకాలము నందు నిద్రించుకుమాడు సిగ్గుపరచుకో కుమారుడు కనుక మనము కోతకాలం ముందు మెలకువగా ఉండాలి. కాబట్టి ఈ కాలం గురించి కూడా మనం మెలకువగా ఉండాలి. సో ఎలా మనం కోసుకోవాలన్నటువంటిది చూసాం. ఒక పంటను, అంటే మనం విత్తినటువంటి 10 రూపాయలకు ఏ రీతిగా మంచి పంటను, 100 పంటను మనం కోసుకోవాలో దాన్ని తెలియజేస్తూ వచ్చాం. సో మంచి పంటను మనం కోసుకోవాలంటే మన విశ్వాసము అవసరము, ప్లస్ దేవదూతల పరిచర్య అవసరం. సో దేవదూతల పరిచర్య అన్న ప్రస్తావన వచ్చింది కనుక పరిశుద్ధాత్ముడు తెలియజేసిన ప్రకారం కొన్ని వారాలుగా దేవదూతల పరిచర్య గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు దేవదూతల పరిచర్య గురించి నేను 99.9% ముగించేస్తాను. సో నెక్స్ట్ మనం ఇదే టాపిక్లో మనం ముందుకు వెళ్తాం అనమాట. దేవదూతల పరిచర్య గురించి, దేవదూతల పరిచర్య. అమెరికాలో ఒక డాక్టర్, ఆయన 1000 కాన్పులు చేశాడంట. 1000 కాన్పులు చేసిన తర్వాత ఆయన అన్నమాట ఏమిటంటే, 1000 కాన్పుల తర్వాత ఆయన ఏమన్నాడంటే, కాన్పు అయిన తర్వాత పుట్టిన ప్రతి బిడ్డ దగ్గరికి ఒక దేవదూత వచ్చి నిలబడ్డాడు. కాన్పు అయిన వెంటనే బాబు కానీ పాప కానీ ఎలా బయటికి వస్తారో అలా దేవదూత కూడా వచ్చి వాళ్ళ పక్కన ఉన్నాడంట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, ఈ చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూచుకొనడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను అనెను. మీరు ఎప్పుడైతే మీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చారో మీ కొరకు ఒక దేవదూత నియమించబడ్డాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, మీకు అనిపించకపోయినా, an angel God appointed just for you. నీ కొరకు దేవుడు ఒక దేవదూతను దేవుడు నియమించాడు. ఇప్పుడు గవర్నమెంట్ వారు పోలీసులను నియమించినట్టు, గవర్నమెంట్ వారు కలెక్టర్లను నియమించినట్టు, గవర్నమెంట్ వారు ఐపీఎస్ ఆఫీసర్లను, పోలీస్ ఆఫీసర్లను నియమించినట్టు, సిఏలను, ఎస్ఐలను నియమించినట్లు, ఎంఆర్ఓలను నియమించినట్లు, మంత్రులను నియమించినట్లు నీ కొరకు దేవదూతలను నియమించాడు. ఏంటి పర్పస్ ఏంటి? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఇంత మునుపు చదివాం కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతున్నానండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సో ఏంజల్స్ ఆర్ యువర్ సర్వెంట్స్. దేవదూతలు నీ కొరకు సేవకులనుగా దేవుడు పంపించాడు. దేవుడు నియమించి నీకు పంపించాడు. ఎప్పుడు పంపాడంటే, ఎప్పుడైతే ఈ లోకంలోకి నువ్వు పుట్టావో అప్పుడే పంపించాడు. ఎవ్రీ పర్సన్, వాళ్ళు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, దేవుడు మాత్రం ఒక వ్యక్తికి ఒక దేవదూతను నియమించాడు. కోట్ల బిలియన్ల కొలది. ఇప్పుడు ప్రపంచ జనాభా 8 బిలియన్లు అండి, 800 కోట్లు. దేవదూతల జనాభా ఎంతో తెలుసా? లెక్కలేదు, లక్షల కోట్లు ఉంటారు. దేవదూతల జనాభా లక్షల కోట్లు ఉంటారు. మన మనుషుల జనాభా ఎంత తెలుసా? 800 కోట్లు అంతే. ప్రతి దయ్యానికి పోటీగా 2 దేవదూతలు ఉన్నారు. ప్రతి దయ్యానికి పోటీగా 2 దేవదూతలు. ఎందుకంటే దాదాపు పావు భాగమే కదా వాడు బయటకు వచ్చింది. దాదాపు ఇంకా 70% అక్కడే ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. 30% దయ్యాలు ఉండేది. సో ఫర్ ఎవ్రీ డిమన్ దెర్ ఆర్ 2 ఏంజల్స్. మనిషి పుట్టిన వెంటనే ఒక దేవదూతను దేవుడు మానవుని కొరకు దేవుడు నియమించాడు. ఆ దేవత నీతోనే ఉన్నాడు, నీతోనే ఉంటాడు. నువ్వు రక్షించబడితే ఆ దేవదూత యొక్క పని ఇంకా చాలా వేగిరంగా జరుగుతుంది.
పుట్టినప్పుడు దేవదూత నీ దగ్గర ఉంటాడు. దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారం లూకా సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం నువ్వు చనిపోయినప్పుడు కూడా దేవదూత నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఓరల్ రాబర్ట్స్ అని గొప్ప దైవజనుడు, చాలామందికి తెలుసు, కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళకు బాగా తెలుసు. ఆయన ప్రపంచాన్ని స్వస్థత పరిచయలో తలకిందులు చేశాడు. గొప్ప దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు. ఆయన మంచి దైవజనుడు, చాలా శక్తివంతమైనటువంటి దైవజనుడు. పెద్ద యూనివర్సిటీ పెట్టాడు. ఆయన చదువుకోలేదు కానీ పెద్ద యూనివర్సిటీ పెట్టాడు, చాలా పెద్ద యూనివర్సిటీ పెట్టాడు. టుల్సాలో, ఓక్లహోమాలో ఓఆర్ఈ ఉంటుంది, ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ అని, చాలా ఫేమస్ యూనివర్సిటీ అనమాట అది. ఆయన చనిపోయేటప్పుడు అక్కడ హాస్పిటల్ ఎవరు లేరంట, కానీ వాళ్ళ కుమారుడు మాత్రమే ఆ రూమ్లో ఉన్నాడంట. వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నాడంట ఆ రూమ్లో. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట. ఇంకా ఓరల్ రాబర్ట్స్ గారు ఇంకా చనిపోయేదానికి ఇంకా టైం అయిందన్నమాట. ఇంకా చనిపోయేదానికి టైం అయిపోయింది. సో అది అందరికి కూడా తెలిసిపోయింది. కొడుకు మాత్రం ప్రార్థన చేస్తున్నట్ట. ఏలియా దగ్గర ఎలీషా మొర పెట్టినట్టు అడుగుతున్నట్ట, దేవా నా తండ్రి పైన ఉన్నటువంటి అభిషేకం 200గా నాకు కావాలయ్యా, నా తండ్రి పనిని నేను కంటిన్యూ చేస్తాను, నా తండ్రి ప్రారంభించిన పరిచయను నేను కంటిన్యూ చేస్తానని వారి కుమారుడు రిచర్డ్ రాబర్ట్స్ అనమాట. ఆయన ఆ రూమ్లో ఉన్నాడు, హాస్పిటల్ రూమ్లో. ఈయన కూడా ఉన్నాడట. ఈయన ఉన్నాడు. సడన్గా ఓరల్ రాబర్ట్స్ కూడా ఆఖరి శ్వాస తీసుకున్నప్పుడు కుమారుడు చూస్తున్నాడంట. చూస్తుండగా ఒక పెద్ద, అంటే ఆల్మోస్ట్ రూఫ్ టాప్ తగులుతుందంట. పెద్ద దేవదూత కిందికి రావడం, ఇంకొక దేవదూత ఆ రూఫ్ కంటే ఇంకా పొడవు ఉన్నాడంట దేవదూత. ఆ ఇద్దరు దేవదూతలు కూడా ఓరల్ రాబర్ట్స్ గారి యొక్క ఆత్మను మనసును చేతులతో పట్టుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళారంట. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని రిచర్డ్ రాబర్ట్స్ గారు, అంటే వారి కుమారుడు చూశాడో, వెంటనే ఆయన మీదికి ఆ ఆత్మీయ దుప్పటి రావడం, ఆ మ్యాంటిల్ రావడం, తండ్రి పైన ఉన్నటువంటి అభిషేకం రెండింతలుగా ఆయన మీదకి రావడాన్ని ఆయన అనుభవించాడంట. అని చెప్పాడు, ఐ సా ద ఏంజల్స్ టేకింగ్ మై ఫాదర్. అంటే మన పుట్టుక దగ్గర దేవదూతను దేవుడు నియమించాడు. మన మరణం వరకు వారు ఉంటారు. మరణించిన తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారం అయితే మనల్ని దేవదూత తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుంటే దేవదూతలు తీసుకుని వెళ్ళేదానికి దేవదూతలకు రైట్ లేదు, వారికి హక్కు లేదు. కనుక దయ్యాలు వారిని నరకానికి తీసుకుని వెళ్తాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ ఎవ్రీ పర్సన్ హూ డైస్. నాకు చాలాసార్లు స్టేటస్లో చూసినప్పుడు, తర్వాత ఎక్కడన్నా పేపర్లలో చూసినప్పుడు కానీ రిప్ అని పెడుతుంటారు, రెస్ట్ ఇన్ పీస్. కోరుకోవడంలో తప్పులేదు, అందరూ నెమ్మదిగా ఉండాలని కోరుకోవడం తప్పులేదు. కానీ రిప్పు మనం పెట్టినంత మాత్రాన ఒక నిమిషం మౌనం అంటారు, కానీ 10 సెకండ్లు ఉండేది మౌనం. నాకు తెలిసి 1 నిమిషం ఎక్కడ మౌనంగా లేరు, 10 సెకండ్లే ఉంటారు మౌనం. మేము మా కాలేజీలో చూసాం కదా, చాలామంది చనిపోయినప్పుడు 1 నిమిషం మౌనం పాటిద్దాం అంటారు, 5 సెకండ్లే ఉంటారు అనమాట. నువ్వు ఎంత మౌనం పాటించినా నో యూస్. నువ్వు ఎంత రెస్ట్ ఇన్ పీస్, ఆర్ఐపి రిప్ అని ఎంత కొట్టినా కూడా నో ప్రయోజనం. వారు మండు అగ్నిలో కాలిపోతూ ఉంటారు. చాలా ఘోరం వారి పరిస్థితి అండి, చాలా దారుణం. వాళ్ళు మొత్తుకొని ఉంటారు, మేము మోసపోయామని మొత్తుకుంటుంటారు. కానీ మనకి వినపడదు, మనమేమో రిప్ అని కొట్టుకుంటుంటాం మనం. వాళ్ళు మొత్తుకుంటుంటారు అనమాట. సో చూడండి, దేవదూత పుట్టినప్పుడు దేవదూత ఉంటున్నాడు, జీవితకాలం అంతా దేవదూత ఉంటాడు, చనిపోయాక కూడా దేవదూత ఉంటాడు. దేవదూతల పరిచర్య గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత చురుకుగా దేవదూతలు పనిచేస్తారు. సో ఈ దేవదూతల పరిచర్యలో ఆఖరి భాగంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, హౌ టు యాక్టివేట్ ద ఏంజెలిక్ మినిస్ట్రీ. మన జీవితాల్లో దేవదూతల పరిచర్యను మనం ఏ రీతిగా మనము పొందుకోగలం. మీకు ఈరోజు ఒక పెక్యులర్ పోర్షన్ చూపిస్తాను. నాకు తెలిసి, మరి మీకు ఎప్పుడైనా మీరు చూసారో లేదో నాకు తెలియదు, మీకు ఇది కనిపించిందో లేదో నాకు తెలియదు, ఈ వాక్యానికి ఎవరైనా కరెక్ట్ అర్థం చెప్పారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసి ఐ థింక్ ఇది చాలామందికి ఇది ఫ్రెష్ రెవల్యూషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏంజెలిక్ మినిస్ట్రీ గురించినటువంటి ఒక ఇంపార్టెంట్ పోర్షన్, చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం, ఆ భాగాన్ని మీకు చూపిస్తాను. సో ఇంతకుముందు చెప్పాను, దేవదూతల పరిచర్య యాక్టివేట్ కావాలంటే మొదటగా దేవుని చిత్తంలో ఉండాలి. మనము దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని పనిని చేస్తున్నా. దేవుని పని చేయడం అంటే సువార్త సేవ చేస్తున్నాడు అని కాదు అర్థము. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. నువ్వు టీచర్ అయితే నీ టీచర్ పని చేయటకు దేవుడు దేవదూతలు నీ కొరకు నియమించి ఉంటాడు. సో ఇన్ యువర్ ఫీల్డ్, నీ విభాగాల్లో, అది ఏ భాగమైనా సరే,
ఒక్కొక్కరి విషయంలో దేవునికి ఒక్కొక్క ప్రణాళిక, ఒక్కొక్క చిత్తం ఉంటుంది. ఆ దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు దేవదూతలు చురుకుగా పనిచేస్తారు. రెండవదిగా, బాగా దేవునిని స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవదూతలు చురుకుగా పనిచేస్తారు అని చెప్పాను. తర్వాత మూడవదిగా, ప్రార్థించినప్పుడు దేవదూతలు విరివిగా పనిచేస్తారు. నాలుగవదిగా, విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు. నువ్వు చూసినా చూడకున్నా నీవు విశ్వాసాన్ని విడుదల చేస్తే దేవదూతలు విడుదల పొందుకుంటారు. విడుదల పొందుకొని నీవు ఏ మాటలు మాట్లాడావో ఆ మాటలు వారు నెరవేరుస్తారు. ఉన్నారు. ఒకసారి అంటే ఓరల్ రాబర్ట్స్ గారు ఒకసారి పడుకున్నాడంట. పడుకుంటే దేవదూత సడన్గా కనిపించి అని అన్నాడంట, డిస్పాచ్ మీ, నాకు పని అప్పగించండి అని అడుగుతున్నాడంట దేవదూత. వినండి, దేవదూత ఏమడుగుతున్నాడంటే, నాకు పని అప్పగించండి, మీరు పని అప్పగిస్తే నేను వెళ్ళి మీకు పని చేసి పెడతా. మేము వచ్చింది ఎందుకో తెలుసా? మీరు పుట్టినప్పటి నుంచి మీతో కూడా ఉన్నాం. మేము పుట్టినప్పటి నుంచి మీతో కూడా ఉన్నాం. దేవుడు మమ్మలను మీ దగ్గరికి పుట్టినప్పటి నుంచి పంపించాడు. వీఆర్ అట్ యువర్ డిస్పోజబుల్, వీఆర్ అట్ యువర్ ఆర్డర్స్. మీరు ఆజ్ఞాపిస్తే మేము మీకోసం పనిచేసేదానికి వచ్చిన సేవకులమైన ఆత్మలమని హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికలో ఉంది. మా సర్వీసెస్ వాడుకోండి, డిస్పాచ్ మీ అంటున్నాడట. నన్ను పంపించండి, నాకు పని అప్పగించండి అని దేవదూత అడుగుతున్నాడంట. సో అది తెలియకపోతే ఎలా? ఇప్పుడు దేవదూతలకు పని అప్పగించాలి, ఎలా పని అప్పగిస్తామో మనకు తెలియకపోతే దేవదూతలను పెట్టుకొని కూడా మనకి ఏం లాభం చెప్పండి? దేవుడు అంటాడు, ఏమరా ఇవి అన్నీ ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ ఊరికి ఏడ్చుకుంటూ కూర్చున్నా, నాకు ప్రభు, నాకు సాయం చేయ ప్రభు, సాయం చేయ ప్రభు, నీకు ఏడ్చుకుంటూ కూర్చుంటారు తప్ప, ఏడవడం తప్ప చాలామందికి ఏం తెలియదండి. ఏడవడం తప్ప ఏం తెలియదు. మీటింగ్లకు తిరగడం తప్ప ఏం తెలియదు చాలామంది క్రైస్తవులకు. ఇవన్నీ ఉన్నాయి. గాడ్ హెస్ గివెన్ యూ షుడ్ నో హూ యు ఆర్. నువ్వెవరో తెలుసుకోవాలి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో తెలుసుకోవాలి. నీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. నువ్వు పడుకున్నప్పుడు ఆ పక్క ఈ పక్క ఎవరు ఉంటారో తెలుసుకోవాలి. మీ ఇంటి చుట్టూ ఎవరు ఉంటారో తెలుసుకోవాలి. యూ షుడ్ నో దట్. తెలుసుకోకపోతే ఎట్లా? వీ షుడ్ నో దట్. సో దేవదూత అడిగాడంట, డిస్పాచ్ మీ, ఐ విల్ గో అండ్ వర్క్ ఫర్ యూ. వాళ్ళు ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారు మనతో పాటు ఉన్నారు. సో ఐల్ షో యు ఎ పోర్షన్. నిర్గమాకాండం 23వ అధ్యాయం. 20వ వచనం నుంచి నేను చదువుతాను. నిర్గమాకాండము కొంచెం జాగ్రత్తగా చదవండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేని కొరకంట? దూతలు దేని కొరకంట? ఒకటి, కాపాడుట కొరకు. రెండవది, నిన్ను నడిపించుటకు, రప్పించుటకు. దేవుడు ఎవరిని నియమించాడు? దూతను నియమించాడు. గాడ్ ఈజ్ టూ బిగ్ టు కమ్ అండ్ లీడ్ యూ. దేవుడు నీకు సాయం చేయాలనుకుంటే ఎవరికి అప్పగిస్తాడు? ఆయన దేవదూతకు అప్పగిస్తాడు. సో దేవుడు అంటున్నాడు ఇక్కడ, మోషేతో అంటున్నాడు, మోషే, నేను నీ కొరకు ఒక దేవదూతను నియమించాను. నువ్వు నా పని చేస్తున్నావు కదా, నీకు ఒక పని అప్పగించబడింది కదా, ఈ ప్రజలను కనాను వైపుకు తీసుకుని వెళ్ళాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, నిన్ను నడిపించే దాని కొరకు నేను ఒక దూతను నీ కొరకు నియమించానని చెబుతూ ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని, ఈ ఆయన అంటే ఎవరంటే ఆయన అంటే దేవుడు కాదు. మనకు ఎట్లుంటుందంటే ఆయన అంటే మనం దేవుడు అనుకుంటాం. ఇక్కడ కాదు. ఇక్కడ ఆయన అంటే ఎవరు? దేవదూత. దిస్ ఇస్ నాట్ జీసస్. ఇది యేసుప్రభు గురించిన మాట కాదు, తండ్రి గురించిన మాట కాదు, పరిశుద్ధాత్మను గురించిన మాట కాదు, దేవదూతను గురించిన మాట. ఏంజల్. దేవదూతను నేను, మోషే, నీ కొరకు దేవదూత నియమించాను. నువ్వు మాత్రం ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. అంటే దేవదూతలు మాట్లాడతారు, దేవదూతలు సలహాలు ఇస్తారు, దేవదూతలు సూచనలు ఇస్తారు. ఏంజల్ స్పీక్. దేవదూతలు మాట్లాడతారు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. అసలు తెలియకుండా మనం ఏమేమి చేస్తూ ఉంటామో, దేవదూతల గురించి తెలియకుండా ఏమేమి చేస్తుంటామో. ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు అంటే మన వల్ల ఎట్లా అంటే కొంచెం గ్రేట్ అనిపిస్తే చాలు వెంటనే మొక్కేసి చర్చి కట్టేస్తాం, లేకపోతే గుడి కట్టేస్తాం. ఒక్క రవ్వ బాగా బాగా అనిపిస్తే మాత్రం వెంటనే చర్చి కట్టేస్తారు, పూలదండలు వేస్తారు, సన్మానాలు చేస్తారు, ఇంకా దేవుడు 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 అంటారు అనమాట, దేవదూత అంటారు. అట్లా దేవదూతను చూసినప్పుడు, ఆయన బలాన్ని, ఆయన నడిపింపుడు చూసినప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దేవుని మర్చిపోయి నా పాపాలు క్షమించని దేవదూతను అడుగుతారంట. అందుకేమంటున్నాడు, ఆయన మీ అతిక్రమంలో పరిగణింపడు అంటే పాపాలను క్షమించే అధికారము దేవదూతకు లేదు. దేవదూత ఎంతసేపు ఉన్నా ఏం చేస్తాడు, నీకు సహాయం చేసేదానికి ఉన్నాడు, నిన్ను కాపాడేదానికి ఉన్నాడు, నిన్ను నడిపించేదానికి ఉన్నాడు. కాబట్టి డోంట్ ఇరిటేట్ హేమ్. ఏం చేస్తే ఆయన ఇరిటేట్ అవుతాడు. డోంట్ ప్రొవోక్ హేమ్. ఆయన కోపం రప్పించవద్దు. ఏం చేస్తే ఆయన కోపగిస్తాడు. ఆయనకు ప్రేయర్ చేయకూడదు, ప్రేయర్ దేవునికి చేయాలి. ఆయన నీ అతిక్రమమును పరిహరిపడు, నా నామము ఆయనకున్నది అంటే ఆయన ఐడెంటిటీ కార్డు పట్టుకున్నాడు అనమాట. ఐఎమ్ ఫ్రమ్ హెవెన్, ఐఎమ్ ఫ్రమ్ జీసస్ అంటాడు. ఐడెంటిటీ కార్డు పట్టుకున్నాడు దేవదూత. మోషే కొరకు దేవుడు ఒక దేవదూతను నియమించాడు. చూడండి 22 వచనం. అయితే నీవు ఆయన మాటను అంటే దేవుని మాట కాదు, దేవదూత మాట. దేవదూతలకు స్వంతంగా మాట్లాడే హక్కు లేదు. దేవుడు ఏం చెప్తే అవి మాత్రమే మాట్లాడాలి. మనకు మాత్రం ఆ స్వేచ్ఛ ఉంది. వీ హ్యావ్ దట్ లిబర్టీ టు స్పీక్ వాట్ ఎవర్ వీ వాంట్. మనకి ఏం కావాలితే మాట్లాడచ్చు, కానీ దేవదూతలకు మాత్రం ఆ హక్కు లేదు. ఎందుకంటే వారు దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలి. 22 వచనం. అయితే నీవు ఆయన మాటను, ఆయన అంటే దేవదూత, ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది, చూసారా, నేను అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. హల్లెలూయా. రిలీజన్ ఏముంటుంది, అందరినీ క్షమించు, అందరికి నిన్ను క్షమించమని దేవుడు చెప్తాడు, కానీ పగ మాత్రం ఆయన తీర్చుకుంటాడు. పాత నిబంధనలు అంతే, కొత్త నిబంధనలు అంతే. పగ మాత్రం పక్కకు పోదు. అవతల వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడితే తప్ప తప్పించుకోలేడు. దేవుడు ఏమంటున్నాడు, నీవు నేను పంపించిన దేవదూతను బాగా చూసుకుంటే, ఆయన మాటను అంటే ఆయన ద్వారా మాట్లాడే నా మాటను వింటే, నీ శత్రువులకు నేను ఆ శత్రువును, నీ విరోధులకు నేను విరోధునై ఉందును. తర్వాత ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు, అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీలు, హివ్వీలు, యెబూసీలు ఉన్నవారు చున్న చోటునకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. అంటే దేవదూత నిన్ను తీసుకుని వెళ్తాడు. నీకు ఎదురుగా ఉన్నటువంటి జనములను, నీకు అడ్డుగా ఉన్నటువంటి జనములను మొత్తము దేవదూత నిర్మూలన చేసేసి, ఎక్కడికి నువ్వు వెళ్ళాలో, దేనిని స్వాధీనం చేసుకోలో, ఎక్కడ నువ్వు అడుగు పెట్టాలో అక్కడికి దేవదూత నిన్ను రప్పిస్తాడు. దేవదూత రప్పిస్తాడు. 24 వచనం. వారి దేవతలకు సాగిలపడకూడదు. దేవదూతలకు ఎట్లా కోపం పుట్టిస్తామంటే ఇక్కడ చెప్తున్నాడు. ఈ పోర్షన్ అయిపోలేదండి, ఈ పారాగ్రాఫ్ అయిపోలేదు. దిస్ ఇస్ ద సేమ్ పార్ట్. అదే కాంటెక్స్ట్లో ఉన్నాం, సందర్భం మారలేదు, అదే సందర్భంలో ఉన్నాం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. 25వ వచనం చూడండి. 25వ వచనం అందరం కలిసి చదువుదాం. 25వ వచనము అందరం కలిసి చదువుదాం. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను, కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. తర్వాత మీరు కావాలంటే చదువుకోండి. 25వ వచనం మరలా ఒకసారి చదువుదాం. 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించును. ఇక్కడ ఏమంటున్నాడు, మనము దేవునిని మాత్రమే ఆరాధించాలి. వీ షుడ్ వర్షిప్ గాడ్. వాట్ ఈస్ ప్రైజ్ అండ్ వాట్ ఈస్ వర్షిప్? ఉదయకాలం నేను తాడిపత్రిలో చెప్పాను. చిన్న రెవల్యూషన్, చాలా పవర్ఫుల్ రెవల్యూషన్. స్తుతి అంటే దేవుని గురించి మాట్లాడడం, దేవుని గురించి మాట్లాడేదాన్ని స్తుతి అంటాం. ఆరాధన అంటే దేవునితో మాట్లాడడం. టాకింగ్ అబౌట్ గాడ్ ఈజ్ ప్రైజ్, టాకింగ్ టు గాడ్ ఈజ్ వర్షిప్.
యూ షుడ్ వర్షిప్ జీసస్ అలోన్. యేసుప్రభును మాత్రమే నీవు సేవించాలి. నువ్వు యేసుప్రభును మాత్రమే సేవించినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్, ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును. ఈ ఆయన అంటే ఎవరు ఇక్కడ? దేవదూత. ఆయన అంటే ఎవరు? దేవదూత. దేవదూత నిన్ను దీవించేదానికి ఉన్నాడు. నీవెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సేవిస్తావో, ఆయన నువ్వు ఆరాధిస్తావో, అప్పుడు నీ ఆహారాన్ని నీ పానాన్ని ఎవరు దీవిస్తారు? దేవదూత దీవిస్తాడు. ద ఏంజల్ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ వాటర్. నీవు తినే ఆహారాన్ని దేవదూత దీవిస్తాడు. ఎవరైనా తప్పిజారి దానిలో విషం కలిపింటే ఆ విషం కూడా పని చేయకుండా దేవదూత అడ్డుకుంటాడు. హల్లెలూయా. నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీవు తాగే నీటిని దీవిస్తాడు, నీ పానాన్ని దీవిస్తాడు. ఎవరు తెలుసా? నీ ప్రక్కన ఉన్నటువంటి దేవదూత. ఆయన ఎప్పుడు దీవిస్తాడు? వెన్ యూ వర్షిప్ జీసస్. అందుకే ఆరాధిస్తున్నప్పుడు ఏం జరగదని అనుకోవద్దు. నువ్వు ఆరాధిస్తుంటే దేవదూతలు యాక్టివేట్ అయిపోతారు, చురుకుగా పని చేస్తారు. ఏం పని చేస్తారు? నీ భోజనాన్ని దీవిస్తారు, నీ పానమును దీవిస్తారు. అందుకే భోజనం చేసేదానికంటే ముందుగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ప్రేయర్ అలవాటు లేకపోతే రోజు 5 నుంచి 6 వరకు మన పరిచయలో ఒక ఫ్యామిలీ ప్రేయర్ లాంటిది జరుగుతుంది లైవ్లో. ఇట్స్ ఫ్యామిలీ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని బాగా ఆరాధించండి. తర్వాత ఏం చేస్తాడు దేవదూత? వెంటనే నీ భోజనాన్ని నీ పానాన్ని బ్లెస్ చేస్తాడు. ఆయన బ్లెస్ చేస్తే ఏమవుతుంది? నీ మధ్య నుంచి రోగం వెళ్ళిపోతుంది. నీ మధ్య నుంచి రోగం వెళ్ళిపోతుంది. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. కడుపు దిగబడినది గొడ్డుది నీ దేశంలో ఉండదు. నీ దినం లెక్క సంపూర్తి చేసేదని. అంటే అర్థం ఏంటంటే నువ్వు మధ్యలో చనిపోవు. ఆకస్మిక మరణం నీకు సంభవించదు. రోగాల ద్వారా నీవు చనిపోవు. చూసారా, దేవదూతను ఎందుకు దేవుడు నియమించాడో? త్రోవలో నీతో కూడా ఉండుటకు, నీకు మార్గాన్ని చూపించుటకు, నిన్ను కాపాడుటకు, నీ శత్రువుతో పోరాటకు, నీ ఆహారాన్ని దీవించుటకు, నీ నీళ్లను దీవించుటకు, నీకు స్వస్థతను అందచేటుకు. దేవదూతలు స్వస్థపరచరు, కానీ దేవదూతలు అందచేస్తారు స్వస్థతను. ఒకసారి ఒక దైవజనుడు ఒక చర్చిలో ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెబుతుంటే సడన్గా ఆయన మనోనేతలు తెరవబడ్డాయి. తెరవబడితే ఒక గుంపు దేవదూతలు చర్చిలోకి వచ్చారంట. ఒక గుంపు దేవదూతల గుంపు చర్చిలోకి బాస్కెట్స్ తీసుకొని వచ్చారంట. వాళ్ళు గుంపు, ఒక పెద్ద గుంపు చర్చిలోకి ఎంటరంట. ఆ చర్చిలో దగ్గర 25,000 మంది ఉంటారండి. చాలా పెద్ద చర్చ్, 25,000 ఉంటారు. పెద్ద గుంపు దిగిందంట. ఆయన మెసేజ్ ఆపేసి, వర్తమానం ఆపేసి, ఐ సీ ఏంజల్స్, చాలా పెద్ద గుంపు వచ్చింది అంటాడట. వెంటనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, నాకు కూడా కనపడుతున్నారు అన్నారట. ఐ కెన్ ఆల్సో సీ దెమ్, నాకు కూడా కనిపిస్తున్నారు. వారు వచ్చి అండి, వారి దగ్గర ఏవో చిన్న ఈ కర్చీఫ్స్ లాంటివి ఉన్నాయంట, చిన్నవి. అవి తీసుకొని ఒక్కొక్కరి తల అలా తాకి వెళ్తున్నారట. వారు అలా చిన్న బట్టను తీసుకోవడము, ఒక తల మీద తాకినప్పుడు హీలింగ్ పవర్, స్వస్థత శక్తి వారి దేహంలోనికి వెళ్ళడము, వారు నేను బాగయ్యాను అని కేకలేయడం. ఆ సర్వీస్లో ఇంకా వాక్యం ఏం చెప్పలేదు. చూస్తూ ఉండగా మొత్తం దేవదూతలు ఇంకా ఎవరికి కనిపించదు, వీరిద్దరికి మాత్రం కనిపించారు తప్ప ఎవరికి కనిపించలేదు. ఏం జరుగుతుందో తెలుసా? అందరు ఎగిరి గంతులేస్తున్నారు. ఐఎమ్ హీల్డ్, నేను బాగయ్యాను, నేను స్వస్థత పొందుకున్నాను అనే. హల్లెలూయా. సో దేవదూతలు ఏం చేస్తారంటే దే బ్రింగ్ ఫోర్, దే సప్లై హీలింగ్, దే సప్లై బాడీ పార్ట్స్. నేను ఎప్పుడు చెప్తున్నాను, కెన్నెత్ హ్యాగిన్ గారి యొక్క వారి యొక్క బోధ గురించి చెప్తుంటాను. కెన్నెత్ హ్యాగిన్ గారి యొక్క సతీమణి గారు, భార్య గారు, ఒరేతా హ్యాగిన్ గారు, ఆమెకు గుండె సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతారని చెప్పినప్పుడు ఆమె ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, వృద్ధాప్యంలోనే, యంగ్ ఏజ్లో కాదు, వృద్ధాప్యంలోనే. అందుకే వృద్ధులైన వారికి నేను సవాల్ చేస్తున్నా, డోంట్ కాంప్రమైజ్ విత్ సిక్నెస్. మీరు రోగంతో ఏమాత్రం కూడా రాజీ పడవద్దు. అది గుండె జబ్బైనా, లివర్ జబ్బైనా, కళ్ళ జబ్బైనా, అది ఏ జబ్బైనా, కిడ్నీ జబ్బైనా, ఏ జబ్బైనా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా నీవు రాజీ పడవద్దు. నీ రోగపు దినములు సమాప్తం కాబోతున్నాయని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. ఇది శక్తి చేతను, బలం చేతను కాదు, నా ఆత్మ చేతనే సాధ్యం అంటున్నాడు. పర్వతంలాగా ఉంటే అది కరిగిపోతుందని దేవుడు చెప్తున్నాడు. డోంట్ కాంప్రమైజ్ విత్ సిక్నెస్ ఇన్ యువర్ బాడీ. నీ దేహంలో ఉండకూడదు. ఒక పాము దూరింది అనుకుని మీ ఇంట్లోకి, ఎట్లా ఒకట పాములు పట్టే వాళ్ళని పిలిచో, లేకపోతే చంపేవో, ఏదో ఒక రకంగా పాము నుంచి మీరు విడుదల పొందుకుంటారు. ఎందుకంటే అపాయకరమైంది. ప్రతి రోగం అపాయకరమైందే. ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ డిసీజ్ ఈజ్ టు డెస్ట్రాయ్.
ప్రతి రోగం యొక్క ఉద్దేశం ఏమిటంటే నాశనం చేయడమే. దేన్ని నాశనం చేస్తుంది? నీ డబ్బులు నాశనం చేస్తుంది, నీ నెమ్మదిని నాశనం చేస్తుంది, నీ దేహాన్ని, నీ కణాలను నాశనం చేస్తుంది. పేరులోనే ఉంది డిస్ఈజ్ అని. ఏంజల్స్ ఆర్ దేర్ టు సప్లై హీలింగ్. ఒక విశ్వాసం అంట, ఆయన ఒరిత హ్యాగన్ గురించి చెప్తున్నాను కదా. సో ఆమె ఏం చేయాలో తెలియనప్పుడు కిని తగిన గారు ఆమె చెప్పారంట, నువ్వు ఏం చేయొద్దు, ఏం చేస్తావంటే ప్రతిరోజు కూడా ఆయన రికార్డ్ చేశారు. కిని తగిన గారు ఇప్పుడంటే మనకు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది, అప్పట్లో కేవలం క్యాసెట్లే ఉండేవి అనమాట. టేప్ రికార్డులో క్యాసెట్ పెట్టి హీలింగ్ స్క్రిప్చర్స్ అంతా కూడా, స్వస్థత వాక్యాలన్నీ కూడా చదివి, ఒక గంట సేపు స్వస్థత వాక్యాలన్నీ చదివి రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసి రోజు ఇవి విను అన్నాడట. రోజు ఇవి వినంటే దగ్గర దగ్గర 1 సంవత్సరం వరకు విన్నదంట. సంవత్సరం వరకు ఇంకా ఆమె మనసు నిండా స్వస్థత వాక్యాలు తప్ప ఇంకేం లేవన్నమాట. 1 సంవత్సరం విని ఒకరోజు మామూలుగా కూర్చొని ఉంటే, లివింగ్ రూమ్లో కూర్చుంటే సడన్గా ఆమె కళ్ళు తెరవబడ్డాం. సడన్గా ఒక దేవదూత ఏమండి ఒక పల్లెములో, ఒక బంగారు పల్లెములో ఒక గుండెను, క్రొత్త గుండెను, న్యూ హార్ట్ని తీసుకొని రావడం. ఆయన దేవదూత ఇలా చేయి పెట్టి, ఆమె చేతులకు చేయి పెట్టి ఆ పాత గుండె తీసివేసి క్రొత్త గుండెను ఆమె లోపల అమర్చేదాన్ని ఆమె చూసింది. కిని తగిన గారు చూడలేదు, ఎవ్వరు చూడలేదు, ఆమె చూసింది దర్శనంలో. చూసిన వెంటనే, అయిపోయిన వెంటనే కిని తగిన గారితో ఈ దర్శనాన్ని తను పంచుకున్నారట. పంచుకున్న వెంటనే మరుసటి రోజు డాక్టర్కి వెళ్ళి చూపించారు. ఇలా విజన్ వచ్చింది, ఇలా దర్శనం వచ్చింది, ఏం జరిగిందో నాకు తెలియడం లేదు, నాకైతే ఫీలింగ్ అయితే ఏం లేదు, కానీ ఏం జరిగిందో తెలియడం లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుందామంటే డాక్టర్ గారు చూసి కలయా నిజమా అన్నాడట. నువ్వేనా అన్నాడంట. ఇంతకుముందు గుండె వేరు, ఇప్పుడు గుండె వేరు, ఇది చాలా కొత్తగా ఉండేది, యవన గుండెలాగా ఉంది ఇది. కిని తగిన గారి కంటే వారి భార్య ఇంకా ఎక్కువ కాలం జీవించింది. క్రొత్త గుండెను దేవుడు పంపించాడు, దేవదూత తీసుకుని వచ్చాడు. ఒక విశ్వాసం అంట, ఆయన గుండె జబ్బు ఉండి ఆయనకు బ్లాకులన్నీ ఉన్నాయంట. బ్లాకులన్నీ ఉన్నాయి, ఆపరేషన్ చేసేదానికి కూడా వీలు లేదంట, వదిలేశారు డాక్టర్. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే కూడా ప్రయోజనం ఉండదు, బ్లాక్లు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇంక ఎప్పుడైనా మీరు బకెట్ తినొచ్చు అని చెప్పారంట. పాపం ఆయన దిగులు పడి అయితే విశ్వాసం నేర్చుకొని, విశ్వాసంతో దేవుని నమ్మేదానికి ఆయన నిర్ణయించుకున్నాడంట. నమ్మేదానికి నిర్ణయించుకొని నమ్ముతూ ఉన్నప్పుడు ఒకరోజు పడుకున్నాడంట. బెడ్ మీద పడుకుంటే సడన్గా ఆయన కళ్ళు తెరవబడ్డాయంట. పరిశుద్ధాత్ముడు ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూస్తే 2 దేవదూతలు అంట. అంటే ఇటుపక్క ఒక దేవదూత, ఇటుపక్క ఒక దేవదూత ఇక్కడ ఏదో చేస్తున్నారంట. గుండె ఉన్న చోట ఏదో చేస్తున్నట. సడన్గా కళ్ళు తెరిచి వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారంట. ఏం చేస్తున్నావు అంటే, నీకు మేలు చేస్తున్నాంలే, రెస్ట్ తీసుకున్నారంట. దిస్ రియలీ హ్యాపెండ్. ఐఎమ్ నాట్, నేను కాకన్ బుల్ స్టోరీస్ చెప్పడం, కాకమ్మ కథలు చెప్పేదానికి లేదు, నేను ఇక్కడ నాకంత ఓపిక లేదు. దిస్ థింగ్స్ ఆర్ రియలీ హ్యాపెండ్. నీకు మేలు చేస్తున్నాము, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకున్నా అంట. అంటే నేను పడుకొని నిద్రపోయాడు. పొద్దున లేచి చూసేసరికి హీ గాట్ అ న్యూ హార్ట్. దేవదూతలు మనకు పరిచర్య చేసేదాని కొరకు దేవుడు దేవదూతలను నియమించాడు. దీన్ని అప్రిషియేట్ చేయాలని నిజంగా. దేవుడు అంతగా దేవదూతలను పుట్టినప్పుడే మన కొరకు నియమిస్తే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఎంత ఘోరం కదా. ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తే అంతగా దేవుని యొక్క దేవదూతల యొక్క పరిచర్యను మనము పొందుకొనగలము. ఇఫ్ యూ వర్షిప్ జీసస్, ద ఏంజల్ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ వాటర్. ఐ విల్ టేక్ సిక్నెస్ అవే ఫ్రమ్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ. ఇలా కోకలు చాలా టెస్ట్ ఇవన్నీ కూడా మీ జీవితాల్లో కూడా జరగబోతున్నాయని నేను విశ్వాసంతో చెప్తున్నాను, ధైర్యంగా చెబుతున్నాను, నిశ్చయతతో నేను చెబుతున్నాను. గెట్ రెడీ టు బీ హీల్డ్ కంప్లీట్లీ. పూర్ణ స్వస్థత, సగం కాదు, పార్షల్ కాదు, పూర్ణ స్వస్థత. ఇక అనుమానం రాలేనంత స్థాయిలో స్వస్థతను పరిశుద్ధాత్ముడు జరిగించాలని ఎంతగానో కోరుకుంటున్నాను. కాబట్టి చూడండి, దేవదూతలు స్వస్థత పరిచర్యలో వారు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎప్పుడు? విశ్వాసంతో మాట్లాడినప్పుడు. చివరిగా ఒక వాక్యం చదివి ముగిస్తాను. 103వ కీర్తన నేను చదువుతాను. 20-21. 103వ కీర్తన 20-21. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను
దావీదుకు దర్శనంలో దేవదూతలు కనిపించారు. అప్పుడు దేవదూతలకు మీరు కూడా ఆయన స్తుతించండి అని చెప్తున్నాడు. దావీదు ఏం చేస్తాడంటే తనకు తాను చెప్తున్నాడు, దావీదు బాగా స్తుతించండి. దావీదు తనకు తాను చెప్పుకుంటూ దేవదూతలు కనిపిస్తే దేవదూతలు కూడా ఏం చెప్తున్నాడు, మీరు కూడా ఆయన స్తుతించండి. దేవదూతలకు వారికి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తారంట, దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని వాక్యాన్ని నెరవేరుస్తారు. దేవదూతలు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తారు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నెరవేరుస్తారంటే, వాక్యము నీ నోట నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఆ వాక్యాన్ని నెరవేరుస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్, వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ఏంజల్ దట్ ఈస్ అసిస్టింగ్ యూ, ద ఏంజల్ దట్ ఈస్ విత్ యూ విల్ బి యాక్టివేటెడ్. విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని నీవు మాట్లాడినప్పుడు పుట్టినప్పటి నుంచి నీతో ఉన్నటువంటి దేవదూత చురుకుగా పనిచేసి ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడు. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు డిస్పాచ్ ఏంజల్స్. దేవదూతలకు మనం పని అప్పగించే ఒక పద్ధతి ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడితే చాలు, ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నెరవేరుస్తారు వారు. దేవదూతలు దేవుడు అందుకే నియమించాడు. ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నతించుడు, ఆయన సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించు. చెప్పాను కదా, మొట్టమొదటి మాట, దేవదూతల పరిచయం విస్తారంగా పొందుకోవాలంటే ఆయన చిత్తంలో మనం ఉండాలి, ఆయన సంకల్పాలు మనం నెరవేర్చాలి. ప్లస్ దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో మాట్లాడాలి. వెన్ యూ యాక్టివేట్ యువర్ ఫెయిత్. ఈ మాటలు వింటుండగా నీ స్వస్థత గురించి నీకు విశ్వాసం వస్తుంది. వినటం వల్ల విశ్వాసం కలుగును. నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకొని నీ విశ్వాసంతో నువ్వు మాట్లాడినప్పుడు యూ విల్ రిసీవ్ న్యూ బాడీ పార్ట్స్. దేవుడు పార్షల్ కాదు, దేవుడు అస్సలు పక్షపాతి కాదు. వేరే వాళ్ళకు కొత్త గుండె ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడు? వేరే వాళ్ళకు కొత్త పళ్ళు ఇచ్చినప్పుడు నీకెందుకు కొత్త పళ్ళు ఇవ్వడు? వేరే వారికి కొత్త వెంట్రుకలు ఇచ్చినప్పుడు నీకెందుకు కొత్త వెంట్రుకలు ఇవ్వడు? వేరే వాళ్ళకు కొత్త కిడ్నీలు ఇచ్చినప్పుడు నీకెందుకు కొత్త కిడ్నీలు ఇవ్వడు? వేరే వారికి కొత్త లివర్లు ఇచ్చినప్పుడు నీకెందుకు కొత్త లివర్లు ఇవ్వడు? వేరే వారికి కొత్త కీళ్ళని ఇచ్చినప్పుడు నీకెందుకు కొత్త కీళ్ళని ఇవ్వడు? కొంతమందికి లేని అవయవాలు సృష్టించబడ్డాయి. కాలు కట్ అయిపోతే కాలు పెరిగాయి. కొంతమందికే నా దేవుడు కాదు. ఈజ్ నాట్ పార్షల్, హీ డిమాండ్స్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. సో కనుక దేవదూతల పరిచయం యాక్టివేట్ కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా మాట్లాడండి. వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫెయిత్, ఏంజల్స్ విల్ బి యాక్టివేటెడ్. వెన్ యూ డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని చేసినప్పుడు దేవదూతలు చురుకుగా నీ పక్షంగా పనిచేస్తారు. దేవుని స్తుతించినప్పుడు వారు చురుకుగా పనిచేస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారు చురుకుగా పనిచేస్తారు. విశ్వాసంతో మాట్లాడినప్పుడు, విశ్వాసంతో మీరు శాసించినప్పుడు దేవదూతలు వెళ్ళి ఆ పనిని మీ పక్షంగా నెరవేరుస్తారు. స్వస్థత విషయంలో కూడా దేవదూతలు ఈ రీతిగా పని చేయగలరని నిర్గమకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఎంత స్పష్టంగా దేవుడు రాసించాడు చూడండి. ఆయనను సేవిస్తే దేవదూతలు పనిచేస్తారు, కాపాడుతారు, నడిపిస్తారు, భద్రపరుస్తాడు, శత్రువులను నిర్మూలం చేస్తారు, దారిని సరళం చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్తారు, మనం ఎక్కడ ఉండాలో అక్కడికి తీసుకుని వెళ్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.